శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 35వ నామం గురించి తెలుసుకుందాం. లక్ష రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ. ఈ నామానికి ఒక విశేషత ఉంది. మన సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళు అనుష్టుప్ ఛందః అంటే ఏంటో చెప్పమని అడిగారు. దానికి ఈ నామం ద్వారా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. అసలు ముందుగా ఛందస్సు అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాటలకి మూలం ఎవరిక్కడ అంటే అక్షరాలన్నమాట. అక్షరాలు కలిసినప్పుడు పదాలు అవుతాయి. ఆ పదాలు కలిసినప్పుడు వాక్యాలు అవుతాయన్నమాట. ఆ వాక్యాలు కలిసినప్పుడు మన భావం వ్యక్తమవుతుంటుంది. మనం రోజు మాట్లాడుతున్న మాటలు కూడా మరి ఈ అక్షరాలే కదా. కానీ అదే అక్షరాలు లలితా సహస్రనామంలో కూడా ఉన్నాయి. మరి మనం మాట్లాడే మాటలు ఎందుకు మంత్రాలు అవ్వటం లేదు? లలితా సహస్రనామం మాత్రం ఎందుకు మంత్రస్వరూపం అయింది అంటే ఇక్కడే ఛందస్సు గురించి తెలుసుకోవాలన్నమాట. సాధారణంగా మాట్లాడుకునే మాటలకు కేవలం అర్థం మాత్రమే ఉంటుంది. కానీ మంత్రానికి అర్థంతో పాటు ధ్వని, లయ, స్పందన, చైతన్యం ఉంటాయి.